హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఇది నా మండేను బ్లాగ్. మండే నేనంతా ఏం చేశాను అని. సో నేను ఇది రికార్డ్ చేసినప్పుడు మార్నింగ్ 6 అయింది. సో నేను ఆడుకుంటున్నాం కొంచెం సేపు. మండే వచ్చేసింది. బోల్డ్ అని పనులు, బోల్డ్ అని టెన్షన్స్ని తీసుకొచ్చేసింది. మళ్ళీ మీలో ఎంతమందికి ఇష్టం లేకుండా ఉంటుంది మండే? నాకైతే అస్సలు నచ్చదు మండే. ఎందుకంటే పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి కదా. మళ్ళీ సాటర్డే సండే రెస్ట్ మోడ్లో ఉంటాం, కానీ మండే వచ్చేసి పనులన్నీ స్టార్ట్ అయిపోతాయి. సో అందుకని ఆ రోజు నేను సెలూన్ అట్ హోమ్ బుక్ చేశాను హెయిర్ కట్ చేయించుకుందామని. సో ఇప్పుడే హెయిర్ కట్ చేయించుకున్నాను నేను. ఇది కొత్త హెయిర్ కట్ బాగుందా. సో పార్లర్కి వెళ్ళి చేయించుకునే వీల్లేదు కాబట్టి ఈసారి సెలూన్ అట్ హోమ్ బుక్ చేశాను. అర్బన్ క్లాబ్లో చూద్దామని చూశాను, కానీ దానిలో హెయిర్ కట్స్ లేవు. సో ఈరోజు మార్నింగ్ టిఫిన్ బయట నుంచి ఆనియన్ దోశ. ఇది చెన్నై బేస్డ్ హోటల్ అనమాట. సో అక్కడి నుంచి తీసుకొచ్చారు. తలస్నానం చేసేసి టిఫిన్ తినేసాము. నేను శ్రీ కోసం వాటర్ వెయిట్ చేస్తున్నాను, తనకి పాలు కలపడానికి. ఫ్లాస్క్లో ఒకసారి పోస్తే అవి 12 hours వరకు వస్తాయన్నమాట. తర్వాత టీ కూడా పెట్టాను. టిఫిన్ తిన్న తర్వాత టీ తాగడానికి ఆ వాటర్ ఫ్లాస్క్లో పోసేస్తే తనకు ఒక 10 to 12 hours వస్తాయన్నమాట అవి. సో ఇది అయిపోయిన తర్వాత మేము చెక్కలు చేద్దాం అనుకున్నాం. ఆ రోజు పిండి వంటలు, చెక్కలు ఇంకా జంతికలు. సో దానికి ఆ ప్రిపరేషన్స్ చూస్తున్నాను నేను. పచ్చిశనగపప్పు నానబెట్టాలి కదా చెక్కలకి. సో అవి నానబెట్టాను. అవి నానతాయి అనేలోపు వంట చేద్దాం అనుకున్నాను. సో టైం ఉంటుంది కదా అవి నానేలోపు. సో మెంతికూర పప్పు చేద్దాం అనుకున్నాను. కందిపప్పు తీసుకుని నీట్గా వాష్ చేసుకున్నాను. ఇంకా మెంతికూర కూడా వాష్ చేసుకుని కట్ చేసుకొని పెట్టుకున్నాను. సో పప్పు కడిగిన తర్వాత మెంతికూర వేసేసి మనం మామూలుగా టమాటా పప్పు ఎలా చేస్తామో అలానే తోటకూర పప్పు చేస్తాం కదా అలానే. సో ఇందులో కొంచెం చింతపండు, కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసి విజిల్స్ రానిచ్చేయటమే. వాటర్ వచ్చేసి మనకి నచ్చిన కన్సిస్టెన్సీని బట్టి మనం పోసుకోవాలి. ఒక కప్కి 2 cups పోస్తే కరెక్ట్గా ఉడుకుతుంది. ఇంకా కొంచెం లిక్విడ్ ఫామ్లో కావాలంటే కొంచెం ఎక్కువ పోసుకోవాలి. ఇంకా టైట్గా కావాలంటే కొంచెం తక్కువ పోసుకోవాలి. సో మనందరికీ తెలిసిన విషయమే కదా. ఇంకా పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు కూడా వేస్తాం మేము పప్పులో. అలా వేస్తున్నాను నేను. సో మీలో ఎంతమందికి నచ్చుతుంది మెంతికూర పప్పు? మా హస్బెండ్ బాగా ఇష్టంగా తింటారు. సో వీక్కి వన్స్ అయినా చేస్తాను నేను. ఆకుకూర హెల్దీ కదా. మాకు ఎలాగో ఇక్కడ తోటకూర ఇదే దొరుకుతుంది. సో ఈ రెండింటితోనే పప్పు చేసుకుంటాం మేము. నేనైతే 2 cupsకి 5 cups వాటర్ పోసి ఫిల్టర్ వాటర్ విజిల్స్ పెట్టేశాను. 3 విజిల్స్కి నీట్గా ఉడికిపోయిందనమాట. ఇంకా దీనికి కాంబినేషన్ కింద టమాటా చట్నీ చేద్దాం అనుకున్నాను. సో టమాటాలు మంచి రెడ్డిష్గా ఉన్నాయి. సో టమాటాలు కట్ చేసేసి పచ్చిమిరపకాయలు వేపేసి టమాటా చట్నీ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. పచ్చిమిరపకాయలు వేయించుకుంటున్నాను. ఇది కూడా బేసిక్ చట్నీ. అంతకుముందు చాలాసార్లు చూసుంటారు నా వ్లాగ్స్లో. టమాటా రోడ్ చట్నీ మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. సో ఎక్కువ చేస్తుంటాను నేను. పచ్చిమిరపకాయలు వేయించుకున్న తర్వాత దానిలోనే టమాటా ముక్కలు, కొంచెం చింతపండు, కొంచెం పసుపు వేసి వేయించుకోవటమే టమాటా ముక్కల్ని. సో అందరూ ఎట్లా చేస్తారో అలానే, దీనిలో స్పెషల్ ఏం లేదు. సో ఇది అయిన తర్వాత మేము భోజనాలు కూడా చేసేసిన తర్వాత అప్పుడు పిండి వంటలు స్టార్ట్ చేసాము. సో అప్పుడు శ్రీ నిద్రపోయాడు. తను నిద్రపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ చేసాము. ఫస్ట్ చెక్కలు చేసాము, తర్వాత ఇంకా జంతికలు చేసాము.
సో మా భోజనాలు అయిపోయాయి, ఇంకా చెక్కలకి పిండి కలుపుతున్నాము. బియ్యం పిండి తీసుకొని దానిలో ఇందాక నానబెట్టాను కదా పచ్చిశనగపప్పు, సో ఆ పచ్చిశనగపప్పు వేస్తున్నాము. అంతకుముందే నేను పచ్చిమిరపకాయలు అల్లం సేమ్ క్వాంటిటీలో తీసుకుని మెత్తగా మిక్సీ పట్టున్నాను, కొంచెం స్పైసీనెస్ కోసం వేసుకోవటానికి. సో దీనికి కావాల్సింది బియ్యం పిండి, పచ్చిశనగపప్పు, వెన్నపూస పడుతుంది చెక్కలు సాఫ్ట్గా నోట్లో పెట్టుకోగానే మెల్ట్ అవటానికి, ఇంకా వెన్నపూస, ఇంకా అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్, ఆయిల్, వాటర్ కలుపుకోవడానికి. వెన్నపూస కనుక లేకపోతే ఆయిల్ని హీట్ చేసుకుని మంచి నూనె హీట్గా ఉన్న ఆయిల్ కూడా వేసుకోవచ్చు. సో అమ్మ అక్కడ ఏలూరు నుంచి వెన్నపూస తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టింది, సో అది వేస్తుంది. మీలో ఎవరి దగ్గరైనా వెన్నపూస లేకపోతే వేడి నూనె కూడా వేసుకోవచ్చు. వేడి నూనె వేసుకున్నవి కూడా మంచిగా పొంగి బాగుంటాయి టేస్ట్. సో ఇప్పుడు ఎలా కలుపుతుందో చూసేయండి మీరు. సో ఇప్పుడు దీనిలో సాల్ట్ వేస్తుంది. చూసారు కదా, బియ్యం పిండిలో పచ్చిశనగపప్పు, వెన్నపూస, అల్లం పచ్చిమిరపకాయలు పేస్ట్, ఇంకా సాల్ట్ వేసింది. ఇలా వాటర్ తోటి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతీ పిండిలాగా కలుపుకోవాలన్నమాట. మన చేతికి ఏమీ అంటకుండా ముద్దలాగా అయిపోతుంది. సో వీడియో క్లిప్పింగ్లో మీరు చూస్తారు ఆ విధంగా కలుపుకోవాలి. సో చూసారు కదా, పిండిలాగా కలుపుకోవాలన్నమాట, మొత్తం ఇలా ముద్దలాగా చపాతీ పిండిలాగా. ఇప్పుడు ఈ పిండి రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు నేను వత్తుతున్నాను ఇలాగా. తడి క్లాత్ తీసుకుని కొంచెం కాటన్ క్లాత్ లాంటిది దాని మీద పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్తో కూడా ఒత్తుకోవచ్చు. సో కళాయి పెట్టిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసేయటమే. కళాయిని బట్టి ఎన్ని పడతాయో చూసుకుని దాన్ని బట్టి వేసేయటమే. మనకి పచ్చిశనగపప్పు కలర్ మారుతుంది, ఆ వేపు తెలుస్తుంది, అలా వేగగానే తీసేసుకోవటమే. సో క్రిస్పీగా చెక్కలు రెడీ అయిపోతాయి.
చెక్కలు చేయడం అయిపోయింది. సో ఇప్పుడు జంతికలకి పిండి కలుపుతున్నాం మేము. జంతికల క్వాంటిటీ ఏంటంటే శనగపిండి ఎంత తీసుకుంటే బియ్యం పిండి అంత. ఇప్పుడు 1/2 కేజీ శనగపిండి తీసుకుంటే 1/2 కేజీ బియ్యం పిండి తీసుకోవాలి. సో దీనిలో కూడా అంతే పచ్చిమిరపకాయ, అల్లం పేస్ట్, ఇంకా వాము అంటారు కదా, వాము, ఉప్పు వేసుకోవాలి. కారం ఏమైనా సరిపోకపోతే మామూలు కారం కూడా వేసుకోవచ్చు ఇందులో. వామిలా వాటర్లో నానబెట్టుకొని ఒక 1 మినిట్ అయిన తర్వాత పైన ఇలా దేవి వేసుకోవాలంట. వాములో మట్టి కానీ ఇసుక కానీ ఉంటుందంట. సో జాగ్రత్తగా వేసుకోవాలంట. సో ఇవి ఉంటాయి కదా జంతికలు ఒత్తేవి. సో దీనిలో పిండి పెట్టుకొని ఇలా ఒత్తేసుకోవటమే. సో జంతికలు కూడా వండడం అయిన తర్వాత నేను రైస్ కడిగి పెట్టేశాను. సో అప్పడాలు, ఆమ్లెట్లతోటి, పొద్దున కూరలతోటి డిన్నర్ కూడా చేసేసాము. తర్వాత నేను నెక్స్ట్ డే మార్నింగ్ ఇడ్లీ కోసం గ్రైండర్ వేసాను. సో గ్రైండర్ కూడా అయిపోయిన తర్వాత మేడ్ లేదని చెప్పాను కదా, సో హౌస్ కూడా క్లీన్ చేసేసుకుని పడుకుని పోయాను. ఇది నేను మండే స్పెండ్ చేసిన డే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.